యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్లో రకరకాలు ఉంటాయా? అంటే నేను ఒకటి విన్నాను ఏంటంటే విమెన్లో వచ్చే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వేరుగా ఉంటాయి, మెన్లో వచ్చే వేరుగా ఉంటాయని. అంటే నిజానికి ఎన్ని రకాల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి సార్? ఎన్నో రకాలు అని చెప్పలేమమ్మా. దీన్ని రెండు రకాలు అందాం. లెటర్స్ సే సింపుల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అన్కాంప్లికేటెడ్ అంటాం. సింపుల్ అనకూడదు, ఇది అన్కాంప్లికేటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్. ఇంకోటి కాంప్లికేటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్. అన్కాంప్లికేటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అంటే వీళ్ళలో టెస్టులు పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. మీరు డయాగ్నోస్ చేసిన తర్వాత ఒక యాంటీబయాటిక్ ఇవ్వండి, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇది అన్కాంప్లికేటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్. కాంప్లికేటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్ అంటే మీరు ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడమే కాకుండా ఎందుకు వచ్చింది అని పుట్టుపూర్వత్వాలు కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఇది కాంప్లికేటెడ్. స్త్రీలలో సే మెనార్కి 13-14 ఇయర్స్ అయిన తర్వాత ఆర్ 15 ఇయర్స్ అయిన తర్వాత 45 ఏళ్ళు 50 ఏళ్ళ వయసు వరకు అంటే మెనోపాజల్ ఏజ్ వరకు వచ్చే జ్వరం లేకుండా యూరిన్లో మంట మాత్రమే ఉండి మాటికి యూరిన్ రావడం జరిగి మంటతో వచ్చిన వాటినే అన్కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. బ్లడ్ ఉండదు, జస్ట్ బర్నింగ్ అంటాం. మాటికి యూరిన్ వస్తుంటుంది 5 నిమిషాలకి, కొద్దిగా వస్తూ ఉంటుంది, జ్వరం అయితే ఉండదు. ఇది లేకపోతే అన్కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. వీటికి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు. జస్ట్ ఐదర్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్, షార్ట్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్, 1 shot or 3 doses, 3 days ఆఫ్ యాంటీబయాటిక్ సరిపోతుంది.